ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీళ్లు లేవు, బోర్లు వేసినా నీళ్లు పడవు. కాబట్టి యాసంగి పంటలు వేయకండి. వరి అసలే వేయొద్దు. అప్పులు తెచ్చి పంటలు వేసి నష్టపోకండి. అనవసరంగా అప్పుల పాలు కాకండి. ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయాన వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతుకు భరోసా ఇవ్వాల్సిన పాలకులే ఇలా డీలా పడేస్తే ఇక రైతులేం చేయాలి? తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? వ్యవసాయాన్ని ఆదుకోలేమని పాలకులే చేతులెత్తేస్తే ఎలా? యాసంగి పంటలకు నీళ్లివ్వలేమని చెప్పుకోవటం ప్రభుత్వ వైఫల్యం కాదా? అన్నం పెట్టే వ్యవసాయాన్ని ఆగం చేస్తే బతుకు సాగేదెలా? చేతగాని ఈ కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని ఆదుకునేదెవరు? అన్నదాతకు దిక్కెవరు? తెలంగాణ ప్రాంత రైతాంగానికి కిసాన్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ నుంచి మీకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఉన్నాం. మామూలుగా ఇది మార్చి తర్వాతనే ఎండలు ముదురుతాయి. అట్లాంటి పరిస్థితికి భిన్నంగా మార్చిలో మన ఫిబ్రవరి లోపలనే ఎండలు తీవ్రంగా వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా, రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా, కొందరైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది. రైతాంగంతో ఒకటే మనవి, ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో బాగా ఎక్కువ వర్షాలు పడ్డ రోజులు చూస్తే 13.89 మిల్లీమీటర్లు 2022-23లో పడ్డాయి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా 13.42 మిల్లీమీటర్లు, అంటే ఎప్పుడు బాగా గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ ఆ 2022-23, దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది. ఈ ఎండాకాలం పంట దయచేసి మీరు సాహసం చేసి బోర్లు వేసుకొని అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి. జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బులు కాపాడుకోండి, నీటిని కాపాడుకోండి. పంటలు రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, యాసంగి పంటలు ఏకండి, వరి అసలే వేయొద్దు అనేసి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో కొంత వివాదాస్పద వ్యాఖ్య రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు యాసంగి పంటలు వేయొద్దు, వరి అసలే వేయొద్దు, అప్పులు తెచ్చి నష్టాల పాలు కావద్దు అనేసి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ చేశారు వ్యాఖ్యలు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందులో కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఆయన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా భరోసా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నిటికీ తిరోధకాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. రైతుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైతు భరోసా ఇప్పటికే ఇంకా 3 ఎకరాల రైతులకు కూడా ఇంకా అందించిన పరిస్థితులు లేవు. గతంలో చేసిన రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కొంత
రైతు కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డి బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉండిందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. యాసంగి పంటలు వేయొద్దంటూ రైతులను నిరుత్సాహపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయని చెప్పేసి ఆయన ప్రకటన చేయడము, బోర్లు వేసినా నీళ్లు పడవని వ్యాఖ్యలు చేయడము, ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, నీళ్లు లేవు, యాసంగి పంటలు వేయకండి, వరి అసలే వేయొద్దని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొంత వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి. రైతులను ఎలా ఆదుకోవాలి అనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాగునీరు ఎలా అందించాలన్న దానికి సంబంధించిన అంశం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కృష్ణా జిల్లాల వివాదం పెద్ద ఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే. జలదోపిడీ నిరాఘాటంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిస్తుందన్న విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. అట్లాంటి వనరులపైన దృష్టి పెట్టాల్సిన ప్రస్తుత తరుణంలో పూర్తిగా రాష్ట్ర రైతాంగాన్ని నిరుత్సాహపరిచే విధంగా కోదండరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులే, ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యతాయుతంగా మెలగాల్సిన ప్రతినిధులే ఇలా వ్యవహరిస్తే, ఒకవేళ రైతులు నిజంగా కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందనే దానికి సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది. ఇక అన్నదాతకు దిక్కెవరు, ఆయన ఆదుకునేది ఎవరు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాల బాధ్యత రైతులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా జలవనరులు అందించాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లాంటి విధానాన్ని అవలంబిస్తే రైతులు ఈ సీజన్ లో గట్టెక్కే అవకాశాలు ఉంటాయన్న దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్లకు ఆ దిశలో భరోసా ఇవ్వడానికి బదులుగా ఇట్లా నిరుత్సాహపరిచే విధంగా పంటలు వేయొద్దనే ఒక సూచన చేసే విధంగా వ్యవహరించడం అనేది తప్పు అని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. సింధురా. రైట్ సూరజ్, ఇట్లా పంటలు వేయొద్దు అని చెప్పి రైతులకు ఉచిత సలహాలు ఇవ్వటం పట్ల అంటే కాంగ్రెస్ పాలనలో అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే అనేక హామీలు నెరవేర్చని పరిస్థితి, రైతాంగానికి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చని పరిస్థితి. ఉచిత విద్యుత్ రూపంలో రైతులకు అందాల్సిన లబ్ధి కావచ్చు, రైతు భరోసా రూపంలో రైతులకు అందాల్సిన లబ్ధి కావచ్చు, లేదా సాగునీటి రూపంలో జరగాల్సిన న్యాయం కావచ్చు, ఇట్లా ఏ రకంగా చూసినా కానీ రైతాంగానికి ఇవాళ ఆశాజనకమైన పరిస్థితులు లేవు. అటు ఫర్టిలైజర్ కి సంబంధించి కూడా, ఎరువులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా స్టాక్ లేక రైతులంతా కూడా నిరుత్సాహంగా క్యూ లైన్లలో నిలబడి వేచి చూసి అక్కడ నుంచి వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎరువుల షార్టేజ్ కూడా పెద్ద ఎత్తున రైతాంగాన్ని వేధిస్తున్న పరిస్థితి. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు దిగాల్సిన అవసరం ఉంది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక రకాల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఉచిత విద్యుత్ అయితే గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సాగునీటికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతుందన్న విమర్శ మూటగట్టుకుంది. రైతు భరోసా సంగతి తెలిసిందే. రైతు భరోసా కనీసం 3 ఎకరాలు ఉన్న రైతులకు కూడా అందివని పరిస్థితి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో రైతాంగం పరిస్థితి ఆగమ్య గోచరంగానే మారిందని చెప్పాల్సి ఉంటుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ సూరజ్.